బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ మంత్రి నారా లోకేష్కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలంటూ డిమాండ్లు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీరియస్ అయిన టీడీపీ హైకమాండ్ కీలక ఆదేశాలు జారీ చేసింది. అత్యుత్సాహం వద్దని, ఆ అంశంపై ఎవరు మాట్లాడవద్దని పార్టీ నేతలకు ఆదేశించారు. మీడియా ముందు ఎవరు బహిరంగ ప్రకటనలు చేయవద్దని స్పష్టం చేసింది. ఏ అంశమైనా కూటమి నేతలు కూర్చొని మాట్లాడుకుని నిర్ణయం తీసుకుంటారని తెలిపింది. వ్యక్తిగత అభిప్రాయాలను బయటకు వెల్లడించవద్దని పేర్కొంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నారా లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలనే డిమాండ్ల నేపథ్యంలో జనసేన వర్గాల నుంచి కౌంటర్ అటాక్ మొదలైంది. లోకేష్ను డిప్యూటీ సీఎం చేయండి, అందులో తప్పేమీ లేదు, కానీ పవన్ కళ్యాణ్ను సీఎం చేయండి అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధిష్టానం సీరియస్ అయింది. అత్యుత్సాహం వద్దంటూ టీడీపీ నేతలకు పలు సూచనలు చేసింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కడప ప్రతినిధి నాగరాజు అందిస్తారు. నాగరాజు, చెప్పండి, ఏ రకంగా ఏ కోణంలో చూడాలి ఈ డిప్యూటీ సీఎం అనే కాన్సెప్ట్? అసలు ఎందుకు టీడీపీ ముందుకు తీసుకొచ్చింది అనుకోవాలి? జనసైనికులు ఈ విధంగా రియాక్ట్ అవ్వడానికి గల ప్రధాన కారణం ఏంటి? నిన్న కడప జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు ఈ గడిచిన 2 రోజుల కిందట కూడా కడప జిల్లా పర్యటనలో భాగంగా మైదుకూరులో పర్యటించారు. ఈ సందర్భంగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, తర్వాత కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న శ్రీనివాసులు రెడ్డి ప్రధానంగా కూడా ఆయన ప్రసంగిస్తూ కూడా ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో నివాళులర్పిస్తూ కూడా మంత్రి నారా లోకేష్ డిప్యూటీ సీఎం చేయాలి, పార్టీ కోసం ఆయన ఎంతగానో కష్టపడ్డాడు, తర్వాత పార్టీ తరఫున 3వ తరం నాయకుడిని కూడా డిప్యూటీ సీఎం చేయాల్సిన అవసరం ఉంది, ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చింది కూడా పాదయాత్ర చేసి ఎంతో కష్టపడ్డాడు, తక్షణం ఆయననైతే డిప్యూటీ సీఎం చేయాలని చెప్పేసి కూడా నేను ప్రతిపాదిస్తున్నాను, తప్పైతే కూడా తప్పుగా కూడా వేరేగా అనుకోద్దని చెప్పేసి కూడా వేదిక పైన బహిరంగంగా ప్రకటించడంతో ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కొంత హాట్ టాపిక్గా మారింది. ఈ నేపథ్యంలో ఈయన మాట్లాడిన అనంతరం నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఈ ఇద్దరు నేతలు మాట్లాడిన వెంటనే కూడా ఇక్కడ జనసేన పార్టీ తరఫున కూడా పెద్ద ఎత్తున కూడా దుమారమే వెలిగింది. ఈ దుమారం నేపథ్యంలో కూడా ఈరోజు టీడీపీ అధిష్టానం కూడా కొంత ఈ వ్యవహారాన్ని సర్దుమంచేందుకు కూడా ప్రయత్నం చేసినట్టుగా కూడా కనపడుతుంది. ఈ టీడీపీ నేతలు, సీనియర్ నేతలు చేసిన కామెంట్స్ నేపథ్యంలో జనసేన నేతలు కూడా చంద్రబాబును కేంద్రానికి పంపించి తర్వాత పవన్ కళ్యాణ్ సీఎం చేసి నారా లోకేష్ డిప్యూటీ సీఎం చేయాలని చెప్పేసి కూడా వీటితో పాటు పలు రకాల ఆరోపణలు కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అధిష్టానం కూడా దృష్టి సారించి తర్వాత నారా లోకేష్ డిప్యూటీ సీఎం చేయాలని చెప్పేసి ప్రతిపాదిస్తున్న ప్రతిపాదనలపై కూడా హైకమాండ్ సీరియస్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ అంశంపై ఎవరు మాట్లాడొద్దని చెప్పేసి ఆదేశిస్తూనే ఎవరు మీడియా ముందు కూడా ఎక్కడ కానీ బహిరంగ ప్రకటనలు చేయొద్దని చెప్పేసి కూడా సూచనలు అయితే చేసింది. మొత్తం కూటమి నేతలు చర్చించుకున్న తర్వాతే నిర్ణయాలు ఉంటాయి. అప్పటి వరకు ఎవరి వ్యక్తిగత విషయాలు కూడా ఇట్లా బహిరంగంగా కూడా ప్రకటించొద్దని చెప్పేసి కూడా చెప్పడం అయితే కొంత టీడీపీ నేతలకైతే కొద్దిగా సీరియస్ గా హెచ్చరికలు అయితే చేసిన పరిస్థితిలా కనపడుతుంది. లక్ష్మీనాథ్, ప్రధానంగా చూసుకుంటే ఎన్నికలకు ముందు ఒక ఒప్పంద ప్రకారం ఒకటే డిప్యూటీ సీఎం ఉంటారు అని ఒక మాట ప్రకారం వెళ్ళినట్లుగా గతంలో వినిపించిన మాటలు ఈ రోజున మరి డిప్యూటీ సీఎం లోకేష్ని అడగాలి అంటే, చేయాలి అంటే పవన్ కళ్యాణ్ అదేవిధంగా బీజేపీ యొక్క అనుమతి కూడా పొందాల్సిన అవసరం టీడీపీకి ఉంటుంది. మరి ఇలాంటి క్లిష్టకర సమయంలో పవన్ కళ్యాణ్ ముందుకొచ్చి నారా లోకేష్ని డిప్యూటీ సీఎంగా ప్రపోజ్ చేసే అవకాశాలు కనబడుతున్నాయా? ఈ డిప్యూటీ సీఎం పదవికి సంబంధించి తర్వాత
పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ నారా లోకేష్ రాజకీయ భవిష్యత్తు గురించి కూడా సోషల్ మీడియాతో కావచ్చు పార్టీ శ్రేణులలో పలు రకాల అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇదైతే బీజేపీ తరఫున కూడా చంద్రబాబును కేంద్రానికి పిలిచి ఇక్కడ పవన్ కళ్యాణ్ కు పగ్గాలు అప్పచెప్పాలని చెప్పేసి కూడా యోచిస్తుందని చెప్పేసి కూడా చాలా రోజులుగా కూడా ప్రచారం అయితే జరుగుతుంది. అయితే ఈ ప్రచారాలు అన్ని కూడా నమ్మొద్దు. కూటమిగా అధికారంలోకి వచ్చాం కాబట్టి ఇక్కడ కూటమిలో చర్చించి నిర్ణయాలు తీసుకున్న తర్వాత మాత్రమే నిర్ణయాలు ఉంటాయి. ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు ఇక్కడ నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉండదు. ఏదన్నా చెప్పాలనుకుంటే పార్టీలకు చెప్పాలి తప్ప ఎవరు కూడా వ్యక్తిగత అభిప్రాయాన్ని బహిరంగంగా ప్రకటించొద్దని చెప్పేసి ఈరోజు టీడీపీ అధిష్టానం సీరియస్ గా హెచ్చరించడం అయితే కొంత చర్చనీయాంశమైన పరిస్థితి అనేది చెప్పట్లేదు. టీడీపీ హైకమాండ్ చాలా లేట్గా రియాక్ట్ అయింది అనుకోవచ్చా? గత వారం రోజులుగా ఒక పాత్రికేయ మిత్రుడు మాట్లాడిన దగ్గర నుంచి గత వారం రోజులుగా విపరీతంగా జరుగుతున్న పరిస్థితి, ఇంత లేట్గా రియాక్ట్ అవడానికి కారణం ఏంటి? ఇదైతే ఖచ్చితంగా అనుకోవచ్చు లక్ష్మణ. పార్టీ అధిష్టానం అయితే ఆ రోజు చంద్రబాబు నాయుడు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి చెప్పిన వెంటనే ఖండించి ఒక రకమైన అభిప్రాయం వెలిపించి కూడా ఇటు జనసేన కావచ్చు, అటు బీజేపీ తరఫున కావచ్చు, ఇటు సోషల్ మీడియాలో కావచ్చు ఈ రాద్ధాంతం అంతా జరిగి ఉండేది కాదని చెప్పేసి కూడా ఒక చాలా మందిలో ఒక అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. మొత్తానికైతే జరగాల్సిన నష్టం జరిగిపోయిన సందర్భంలో స్వయంగా రంగంలోకి దిగిన అధిష్టానం దీనికి పులి స్టాప్ పెట్టేందుకు కూడా చర్యలు అయితే చేపట్టిందని చెప్పొచ్చు. అయితే ఇప్పటికే జనసేన నేతలు అయితే పరోక్షంగా కూడా తాము కూటమిగా జట్టుకట్టిందైతే ఇప్పుడు కూటమి కూడా అధికారంలోకి వచ్చింది. పవన్ కళ్యాణ్ టీడీపీ కష్టకాలంలో ఉన్న సమయంలో కూడా టీడీపీతో జట్టకట్టడం, తర్వాత ఆయన ప్రజల్లో బలంగా వెళ్ళి కూడా ఉద్యమాలను నిర్వహించి టీడీపీ తరఫున ముందుకెళ్లడమే పార్టీ విజయానికి కూడా కారణము. కాబట్టి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా సీఎం చేయాలి, తర్వాత చంద్రబాబును కేంద్రానికి పంపించి ఇక్కడ లొకేషన్ డిప్యూటీ సీఎం చేయాలి అంటే ఇట్లా రకరకాలైన ప్రచారాలు అయితే ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలను వాళ్ళైతే జనసేన నేతలు అయితే బాహటంగానే విమర్శిస్తున్నారు. ఇటు టీడీపీ నాయకుల బహిరంగ ప్రకటనలు కావచ్చు, ఇటు జనసేన నాయకుల బహిరంగ ప్రకటనలు కావచ్చు. మొత్తం మీద అయితే అనుకోని సంఘటన కూడా ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చోటు చేసుకోవడం కూడా ఇటు రెండు పార్టీలతో పాటు ప్రధానంగా తెలుగుదేశం పార్టీ కూడా తలనొప్పి వ్యవహారంగా మారిందని కూడా చెప్పొచ్చు. మొత్తానికైతే ఈ డిప్యూటీ సీఎం పదవిపై చేస్తున్న వ్యాఖ్యలు అయితే కొంత రాజకీయంగా కూడా కలకలం రేపాయని చెప్పొచ్చు. అయితే ఈ రోజు వేంపల్లెలో కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి కూడా ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ ఆయన కూడా డిప్యూటీ సీఎం పదవి అనేది 6వ వేలు లాంటిది, దానివల్ల అదొక అడ్డంకి తప్పితే దానివల్ల ఎలాంటి ప్రయోజనం కూడా ఉండదని చెప్పేసి కూడా వ్యాఖ్యానించడం జరిగింది. మొత్తం మీద అయితే ఇంతకంటే ఎక్కువ ఇప్పుడు జోక్యం చేసుకోకపోతే మరింత పరిస్థితులు దిగజారే పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి కూడా టీడీపీ అధిష్టానం గ్రహించిందని చెప్పి అనుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు పార్టీ క్యాడర్ కు నాయకులకు అందరికి కూడా సీరియస్ గా హెచ్చరికలు చేస్తూనే ఎలాంటి వ్యాఖ్యలు అయితే చేయొద్దు, వ్యక్తిగత అభిప్రాయాలను అయితే ఎక్కడ కూడా బహిరంగంగా కూడా వెల్లడించొద్దని చెప్పేసి చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ నాగరాజు.